దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఉగస్య ఆది ఉగాదిః. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఈ ఉగాది అని. యుగము అంటే ద్వయం, అట్లాగే జంట అనే అర్థాలు కూడా ఉంటాయి. ఉత్తరాయణం దక్షిణాయనం అనబడే ద్వయ సంయుత యుగం అంటే సంవత్సరం కాగా, ఆ యుగానికి ఆది అంటే ఆ సంవత్సరానికి ఆది ఏమవుతుంది? యుగాది అయ్యింది. ఈ యుగాది అనే శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహరించబడుతూ వస్తుంది. తత్ర చైత్ర శుక్ల ప్రతిపది సంవత్సరారంభః అంటే ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది అంటే ఉగాది అన్నది ప్రారంభమవుతుంది. ఉగాది పుట్టుపూర్వోత్తరాలు చూసుకుంటే వేదాలను హరించిన సోముకుని వధించి మత్స్యావతారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోనికి వచ్చిందని పురాణాల ప్రతీతి. అట్లాగే ఈ చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుంది అని కూడా చెబుతూ ఉన్నారు. అట్లాగే శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణంగా ఆ యోధాగ్రిని స్మృత్యర్థం ఉగాది ఆచరించబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే ఈ శుభదినమే ఉగాది. ఉగాది రోజున సృష్టి జరిగింది అని తెలిపే మత్స్య పురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకుందామా? పూర్వం సౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం గురించి తెలుసుకోవడం కోసం సూతుణ్ణి ఇలా అడిగారు. సూత, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు. దానికి సూతుడు మత్స్య పురాణం గురించి ఇలా చెప్తాడు. నీళ్లు నరులకు ప్రాణాధారం. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మ మూర్తియే నారాయణునిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు సత్తు అంటే ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగా ఉండేది. ఆ జలవర్ణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రంపై ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలయబెట్టగా అందులో నురగ పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుండే భూమి, ఆకాశాలు ఏర్పడ్డాయి. అలాగే భూమి మీద రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుడిని నాభి నుంచి ఒక కమలం జన్మించింది. అప్పుడు నారాయణుడు ఒక తుమ్మెదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తరువాత ఆ కమలం నుంచి 4 ముఖములతో బ్రహ్మ జన్మించాడు. అలా ఆవిర్భవించిన బ్రహ్మ కన్నులు తెరిచి చూడగా చుట్టూ నీరు, ఆ నీటిలో ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వు తూడులో తాను ఉన్నాడు. ఇంకెవ్వరూ కనపడలేదు. అప్పుడు మనస్సులో నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరికి పుట్టాను, నేను చేయవలసిన కార్యం ఏమిటి అని ఆలోచించాడు. కానీ ఏమీ తెలియడం లేదు. అప్పుడు ఒక ఆలోచన వచ్చి అసలు ఈ కమలం ఎక్కడి నుంచి ఉద్భవించింది అని ఆ కమలం యొక్క కాడ వెంట వెతుకుతూ వెళ్ళాడు. అలా వెళ్ళి 10,000 దివ్య సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అయినా దాని మొదలు కనుగొనలేక వెనక్కి తిరిగి మళ్ళీ తన స్థానంలో కూర్చున్నాడు.
అయినా ఎంత ఆలోచిస్తున్నా తాను ఎవరో ఊహాశక్తికి అందడం లేదు. ఇంతలో ఆకాశంలో క్లీం అనే ఒక శబ్దం వినపడటంతో ఇదేదో బాగుంది అనుకొని మరి ఒక 1000 దివ్య సంవత్సరాలు ఆ శబ్దాన్ని ఉచ్చారణ చేస్తూ ఉన్నాడు. 1000 సంవత్సరాలు పూర్తి కాగానే నల్లని నీలమేఘ ఛాయ శరీరంతో శంఖ చక్ర గద పద్మాలు ధరించి శిరస్సు మీద నెమలి పింఛంతో దిగ్దిగంతాలు తేజోవంతం అవుతుండగా శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడై స్తోత్రం చేయాలంటే మాట పెగలడం లేదు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు బ్రహ్మ. కానీ మనస్సులో మాత్రం నిన్ను కీర్తించడానికి మాట రావటం లేదు, ఎలా స్తోత్రం చేయాలో తెలియదు, నీవు ఎవరో కూడా అర్థం కాకుండా ఉంది, నా యందు దయ ఉంచి తెలియజేయి అని మనస్సులోనే ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న నారాయణుడు తనను తాను తెలియజేసి, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నీవు ఈ తపస్సు చేయడం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు. వారిద్దరి కలయిక వల్ల బ్రహ్మ ముఖం నుండి 6 అక్షరాల చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి, మనస్సు నుంచి సనత్కుమారులు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు. వీరందరూ నివసించడానికి చోటు కావలసిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. వెంటనే 1,000,000 సూర్య తేజస్సులతో జలాలను ఇంకింపచేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భూమి, ఊర్ధ్వలోకాలు 7 ఏంటవి అతల వితల సుతలాది అధోలోకాలను అనే 7 లోకాలను నిర్మించాడు. ఈ లోకాలన్నింటిలో దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. అదేవిధంగా సృష్టించబడిన జీవులందరికీ కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి. ఆ జీవుల ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. 15 రెప్పల పాటు కాలం ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు, అన్నీ కలిసి ఒక దినం. 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం. ఇది మానవ లోక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది. ఈ విధంగా 1728,000 మానవ సంవత్సరాలు గడిస్తే కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగ ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలు కలిపి మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరి ఒక 1000 గడిస్తే ఒక రాత్రి, అంటే 2000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలా బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. దీనినే నైమిత్తిక ప్రళయం అని అంటారు. ఆ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైనది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. మొదటిగా మత్స్యావతార కథను వినండి. కృత, త్రేత, ద్వాపర యుగాలు 4ంటిని కలిపి ఒక మహాయుగం అంటారు. అటువంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం.
ప్రతి మన్వంతరానికి ఒక మనువు పాలిస్తాడు. అటువంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు. ఇప్పటి వరకు 6 ఉదయకల్పాలు బ్రహ్మకు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న 7వ మన్వంతరాన్ని 7వ మనువు అయిన వైవస్వతుడు పాలిస్తున్నాడు. వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలోని కలియుగం ఇప్పుడు నడుస్తుంది. 6వ కల్పం చివరి రోజుల్లో ద్రవిడ దేశానికి సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతను విష్ణు భక్తుడై ధర్మాత్ముడు. అతని రాజ్యంలో ఉన్న వారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు. అందువల్లే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి వెళ్ళి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని వచ్చేవాడు. అలా ప్రతిరోజు జరుగుతుండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది. దానిని అతడు నీటిలో వదిలేశాడు. మళ్ళీ అతడు నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మళ్ళీ కనిపించింది. ఆ చేప మహారాజుతో ఇలా అంటుంది: రాజా, ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి. దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది. ఆ చేప మాటలను విని రాజు దానిని తన కమండలం నందు చేర్చుకొని ఆశ్రమానికి వెళ్ళెను. అది కమండలంలో పట్టనంత పెద్దదిగా ఎదిగెను. అంతట దానిని ఒక కుండలో ఉంచుట జరిగెను. కొన్ని నిమిషాలకే కుండలో కూడా పట్టనంత పెద్దదిగా ఆ చేప ఎదిగెను. పిమ్మట సత్యవ్రత మహారాజు దానిని ఒక సముద్రంలో వదులుటకు నిశ్చయించుకొనెను. సముద్రమున విడిచిపెట్టు సమయమున ఆ చేప, రాజా, సముద్రంలో పెద్ద పెద్ద మొసళ్ళు ఉండును, కనుక నన్ను సముద్రంలో విడిచిపెట్టవద్దు అని పలికెను. చేప యొక్క ఈ మధుర వచనములకు మహారాజు మోహితుడయ్యను. ఇది అంతయును మత్స్య భగవానుని లీల అని తెలుసుకొని రాజు చేతులు జోడించి ప్రార్థించెను. అంతటా మత్స్య భగవానుడు తన భక్తుడైన సత్యవ్రతునితో ఇట్లా పలికెను: సత్యవ్రత, నేటికి 7వ రోజున 3 లోకములను ప్రళయకాల జలరాశిలో మునిగిపోవును. ఆ సమయమున నా ప్రేరణచే నీ వద్దకు ఒక పెద్ద నావ రాగలదు. నీవు సకల జీవులను, మొక్కలను, ఆహార ధాన్యములను తీసుకొని 7 ఋషులతో కూడి ఆ నావ మీదకి ఎక్కి బయలుదేరుము. గొప్ప ప్రళయకాలం మారుతము అంటే గాలివాన కారణమున ఆ నావ తికమకల పాలైనప్పుడు నేను చేప రూపముతోనే మిమ్ములనందరినీ రక్షింతును. రాజుతో ఆ స్వామి ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. ఇంతలో ఆ ప్రళయకాలం రానే వచ్చింది. సత్యవ్రతుడు చూస్తుండగానే భూమి అంతను నీటిలో మునిగిపోసాగెను. అప్పుడు ఆ రాజునకు భగవంతుడు పలికిన మాటలు జ్ఞప్తికి వచ్చెను. ఇంతలో నావ కూడా అతని వద్దకు వచ్చెను. వెంటనే అతడు ఆహార ధాన్యములను తీసుకొని 7 ఋషులతో పాటు ఆ నావలోనికి ఎక్కెను. ఋషుల ఆజ్ఞా ప్రకారము రాజు భగవంతుణ్ణి ధ్యానించెను. అదే సమయంన మహాప్రళయ సమయమునందు మత్స్య రూపమున భగవంతుడు ప్రకటితుడాయెను. అనంతరం భగవంతుడు ప్రళయకాల సముద్రమున నావలో ఉన్న సత్యవ్రతునకు జ్ఞాన, భక్తి, యోగములను ఉపదేశించెను. హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు కలడు. అతడు బ్రహ్మ ముఖం నుంచి వెలువడిన వేదములను అపహరించి పాతాళంన దాచి ఉంచెను. ఆ భగవంతుడైన మహావిష్ణువు కర్తవ్యం ఆ వేదాలను కాపాడటం. దీంతో మహావిష్ణువు 1,00,000 ఆమడల పొడవైన మత్స్యావ రూపాన్ని ధరించాడు. ఆ పెనుచేప చిన్న చిన్న రెక్కల పెద్ద మీసాలు పెట్టి, తోక బంగారపు రంగు శరీరం, దానిపైన అందమైన మచ్చలు, చక్కని మొహము, ఒక కొమ్ము కలిగి మిరమిట్లు గొలిపే చూపులతో విరాజిల్లుతూ సముద్రంలో ప్రవేశించి మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, రంగును మెరిపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ ప్రళయ జలాలలో వేదాల కోసం వెతకసాగింది. సముద్ర గర్భంలో ప్రవేశించి అక్కడ దాగి ఉన్న దుష్టుడు మహాబలిష్ఠుడు అయిన హయగ్రీవుణ్ణి చంపేశాడు. అంతలో ప్రళయకాలం ముగిసింది.
బ్రహ్మ సరస్వతులు నిద్రలేచారు. తిరిగి సృష్టి చేయడం కోసం కూర్చున్నారు. విష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి ఇచ్చాడు. సత్యవ్రతుడు కాపాడిన ఔషధాలు, విత్తనాలు బ్రహ్మదేవునికి చేరాయి. బ్రహ్మ తిరిగి చరాచర జీవ సృష్టిని చేయడం మొదలుపెట్టాడు. ప్రళయ సముద్రంలో మైమరచి నిద్రించిన బ్రహ్మదేవుడి ముఖాల నుంచి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్ట రాక్షసుణ్ణి సంహరించడం కోసం, రాజర్షి విష్ణు భక్తుడైన సత్యవ్రతుణ్ణి రక్షించడం కోసం మత్స్యావతారం ధరించిన విష్ణుదేవుడి మహిమను తెలియజేసే ఈ పుణ్య కథను శ్రద్ధతో చదివే వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. ఎలా అనిపించిందండి ఈ ఉగాది కథ? మత్స్యావతారం కథ. ఇంకా 2 కథలు ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ దాకా వీడియోని చూశారు అంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.